जय जय कन्यका जय वासवी जय कन्यका जय जय वासवी जय जय कन्यका जय वासवी जय वासवी जय जय वासवी जय कन्यका जय जय कन्यका जय वासवी जय जय कन्यका जय वासवी जय वासवी जय जय कन्यका जय वासवी जय वासवी जय जय कन्यका जय जय वासवी जय जय कन्यका जय वासवी ఏమండి తినకూడదని చెప్పారు కదండి, తినద్దని చెప్పారుగా. అన్నీ చెప్పేదా ఆయనకి వినబడినట్టుంది. జై వాసవి జై జై వాసవి జై వాసవి జై జై వాసవి జై కన్యక జై జై కన్యక జై కన్యక జై జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి జై జై వాసవి జై కన్యక జై కన్యక జై కన్యక జై వాసవి జై వాసవి జై జై వాసవి జై వాసవి జై జై వాసవి జై కన్యక జై జై కన్యక. ఒక్క నిమిషం. అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఎవరు వృధా చేయొద్దు. కొంచెం మాట్లాడమండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఎవరు మేము అన్ని చెప్పేదాకా మీరు ఎవరు మొదలుపెట్టాలి. ఏ ఒక్క పదార్థం వృధా చేయరాదు. మీకు ఎన్నిసార్లు మారు కావాలన్నా వడ్డిస్తాం. ఈరోజు మీ అందరికీ కడుపు నిండా భోజనం పెట్టాలనే ఉద్దేశంతో మా దేవాలయ ఉపాధ్యక్షులైనటువంటి గోడ భాస్కరరావు గారి శ్రీమతి గోడ ఉమాదేవి గారి మరణించిన సందర్భంలో మీ అందరికీ చక్కగా ఒక పూట కడుపు నిండా భోజనం పెట్టి ఆ తల్లికి ఆత్మశాంతి కలగాలని చెప్పి మీ అందరికీ దినాలు అందజేశారు. ఆ కుటుంబానికి, వారి పిల్లలకి, వారి కుటుంబానికి, మా భాస్కరరావుకి, అలాగే పండించిన రైతు కుటుంబాలకి, ఆలయ సభ్యులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై వాసవి జై జై వాసవి జై వాసవి. అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ. ఎవరు మాట్లాడుతూ డిసెప్షన్ గురించి ఎన్నిసార్లు కావాలన్నా